అష్టావక్రుడు 8 చోట్ల వంకర్లు తిరిగి పుట్టిన ఒక గొప్ప ఋషి. అతని తండ్రి కహోడుడు వేదాలను పఠిస్తూ ఉండగా గర్భంలోని అష్టావక్రుడు వాటిని వింటూ ఉండేవాడట. ఒకసారి తండ్రి వేదాలను తప్పుగా చదివినప్పుడు గర్భంలోని అష్టావక్రుడు ఆ పొరపాటును ఎత్తి చూపాడు. దీనికి కోపం వచ్చిన కహోడుడు తన బిడ్డ 8 చోట్ల వంకర తిరిగి పుట్టాలని శపించాడట. అలా అష్టావక్రుడు 8 చోట్ల వంకరలతో పుట్టాడు. అష్టావక్రుడు బాల్యంలోనే గొప్ప పండితుడయ్యాడు. ఒకసారి అతను తన తండ్రితో కలిసి జనక మహారాజు సభకు వెళ్ళాడు. అక్కడ సభలో ఉన్న పండితులు ఆయన్ని అవమానించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన తన జ్ఞానంతో వారందరినీ ఓడించారు. అష్టావక్రుడి జ్ఞానానికి మెచ్చిన జనక మహారాజు అతనిని తన శిష్యుడిగా స్వీకరించాడు. అష్టావక్రుడు జనక మహారాజుతో కలిసి అనేక ఆధ్యాత్మిక విషయాలను చర్చించేవారట. ఈ చర్చల సారాంశమే అష్టావక్ర గీతగా ప్రసిద్ధిగాంచింది. అష్టావక్ర గీతలో అద్వైత వేదాంతం యొక్క గొప్ప తత్వాలు ఉన్నాయి. అష్టావక్రుడు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ తన జ్ఞానంతో వాటిని జయించి గొప్ప ఋషిగా పేరు పొందాడు. అష్టావక్రుడు 8 చోట్ల వంకరలతో పుట్టిన ఒక గొప్ప ఋషి. తండ్రి శాపం కారణంగా అలా పుట్టినప్పటికీ అతను గొప్ప పండితుడయ్యాడు, జ్ఞాని అయ్యాడు. జనక మహారాజుతో కలిసి చేసిన ఆధ్యాత్మిక చర్చల ద్వారా అష్టావక్ర గీత వెలువడింది.